వారు లోపల అడుగు పెట్టగానే అకస్మాత్తుగా వారి టార్చ్ లైట్లన్నీ ఆగిపోయాయి. వాళ్ళ రేడియో డివైజ్ల నుంచి ఒక వింతైన ఏడుపు శబ్దం వినిపించింది. భయంతో టీం లీడర్ డాక్టర్ రవి వెంటనే తవ్వకాలను ఆపేయమని ఆదేశించారు. అసలు అక్కడ ఏముంది? పురాణాల ప్రకారం అక్కడ 3 ప్రధాన సొరంగాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మాస్త్ర సొరంగం. దీని చివర్లో అత్యంత శక్తివంతమైన అస్త్రం ఉందని నమ్ముతారు. 1993లో బ్రిటిష్ ఇంజనీర్లు దీన్ని వెతకడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రాసెస్లో 5 ఇంజనీర్లు రహస్యంగా మాయమైపోయారు. రెండవది స్వర్ణ వానర మార్గం. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ 500 టన్నుల బంగారాన్ని దాచారని ప్రచారం ఉంది. 2018లో రాడార్ సర్వే చేసినప్పుడు ఇక్కడ వింత లోహాలున్నట్లు తేలింది. మూడవది కాలాపానీ సొరంగం. ఇందులో నల్లటి నీరుంటుంది. 2001లో ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఈ నీటిని టెస్ట్ చేయడానికి ప్రయత్నించగా తన కంటి చూపును కోల్పోయాడు. సొరంగాల సంగతి పక్కన పెడితే గర్భగుడిలో ఎప్పుడూ ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే విగ్రహం నుంచి విపరీతమైన వేడొస్తుంది. స్వామివారికి నిరంతరం చెమటలు పోస్తూ ఉంటాయి. పూజారులు తుడిచిన కాసేపటికే మళ్లీ చెమటతో విగ్రహం తడిసిపోతుంది. అలాగే విగ్రహం దగ్గర నిల్చుంటే సముద్రపు అలలు ఘోషిస్తూ ఉంటాయి. స్వామివారి కళ్ల కింద వైకుంఠ నది అయిన విరజ ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం.